ఆ చివరి చూపు కోసం అంత బాధపడతారండి ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే. అందుకే మన సంప్రదాయంలో ఆ చివరి చూపు చాలా ముఖ్యం. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉంటారు, చివరి కాదు 10 రోజులు అయ్యాక కూడా వస్తారో రారో తెలియదు. అది చాలా ముఖ్యం. ఎందుకోసం అంటే చివరి చూపు మనకి ఒకటి ఆయన్ని చూడాలంటుంది, రెండోది ఇంకో రహస్యం ఉందండి ఇందులో. ధర్మశాస్త్రపరంగా ఆచార సంప్రదాయం ఆ జీవి అందరిలాగా శ్రవణ కుమారుడు లాంటి బ్రహ్మజ్ఞాని కాకపోవచ్చు, మామూలు వాడు, మన తల్లిదండ్రులు మామూలు వాళ్ళు. వాళ్ళకి ఏదో తాపత్రయం ఉంటుంది లోపల, మనవరాలను చూడాలి. ఆవిడ అంటూ ఉంటుంది, పోవడానికి ఒక 10 రోజుల ముందు అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాట అంటుంటే మనవరాలను చదువు మానిపించి అక్కడ పెట్టేయాలి, అదే కొడుకు కర్తవ్యం. ఆ సరదా తీరిపోతుంది, అధ్యాస అంటారు దాన్ని, సరదా అనదు, అధ్యాస తీరిపోతుంది. ఆ పోయే వాళ్ళకి ఏ కోరికలు మిగలకూడదు ఇంకా. అందుకే చివరి కోరిక తీర్చండి అంటారు. ఉరిశిక్ష వేసిన వాడిని కూడా చివరి కోరిక అడుగుతాడు, నీ చివరి కోరిక ఏమిటంటే నాకు ఈ ఉరిశిక్ష మానేయండి అన్నాడు. అది కుదరదు, ఇంకేమైనా చెప్పమన్నట్టు. అవకాశం ఇచ్చాం కదా అలా అంటే అలాగా. అది నీ పతి ప్రాణంబు దక్కా అని సతీ సావిత్రి సినిమాలో అన్నట్టే